రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని విశాఖ ఎంపీ భరత్ స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ఇబ్బందులు తొలగాలంటే కూటమి రావాలని ప్రజలు తెలుసుకున్నారని చెప్పారు. గతంలో విశాఖ ఉక్కు గురించి బలంగా చర్చించిన నాయకుడే లేరని ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వానికి అధికంగా ఎంపీ సీట్లు ఇచ్చిన వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలిచిన తొలి రోజు నుంచే విశాఖ ఉక్కు పరిశ్రమ రక్షణకు తమ ప్రభుత్వం కృషి చేసిందని భరత్ వివరించారు. గత ప్రభుత్వం మాకు 25 ఎంపీలు ఇవ్వండి, మేము మెడల్ ఉంచుతాము అని రకరకాల డైలాగులు చెప్పారు. కానీ వాళ్ళు గెలిచిన తర్వాత మాత్రం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడూ ఎంపీలు వెళ్ళి పోరాడడం అనేది ఎక్కడా చూడలేదు. అసలు ఈ సబ్జెక్టు గురించి స్పష్టంగా బలంగా మాట్లాడిన ఒక్క మనిషి లేరు గత 5 సంవత్సరాలు. అసలు వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత అసలు దాని గురించి అసలు టాపికే రాకపోవడం వల్ల బహుశా అసలు ప్రజల్లో అసలు ఇష్యూయే సీరియస్ కాదేమో. అందుకే కేంద్రం కూడా దీని మీద పెద్ద స్పందించకపోవడం గతంలో మనం చూసాం. కానీ గవర్నమెంట్ మారిన 7 నెలల్లో ఈ అనౌన్స్మెంట్ వచ్చింది అంటే ప్రజలందరూ ఒకసారి గమనించాలి. సో ఇవాళ డబ్బులు ఇవ్వడమే కాదు, ఈ ప్యాకేజ్ అనౌన్స్ చేయడమే కాదు, ఒక బలమైన నాయకత్వం మేనేజ్మెంట్ తీసుకుని రావాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం మీద, స్టీల్ మినిస్ట్రీ మీద ఉంది. దానికి పూర్తి సహాయం ఒక స్థానిక ఎంపీగా ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. ఇది మన లాస్ట్ ఛాన్స్ లాగా మనం తీసుకోవాలి. ఈ లాస్ట్ ఛాన్స్ ని మనం సద్వినియోగం చేసుకుని దీన్ని రివైవ్ చేయాలి.